కూలీ తెలుగు ఇది వచ్చేసి ఆగస్ట్ 13th 7:40కి, మాకైతే ఆగస్ట్ 13th అవుతుంది. అట్లనే ఇండియాలో అయితే ఆగస్ట్ 14th అనుకుంటా రిలీజ్. ఈ మూవీ టికెట్ వచ్చేసి అడల్ట్కి $21, అట్లనే ఫీజు అండ్ ట్యాక్స్ ఇవన్నీ కలిపి కరెక్ట్గా $24 అయింది. $24 అంటే దాదాపుగా 2000 రూపీస్. ఈ కూలీ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో యుఎస్లో 2000 రూపీస్. మూవీ ఎట్లా ఉంది అంటే మెయిన్ ఏంటంటే ఇది రివ్యూ కాదు, ఏ మూవీకి కూడా నేను రివ్యూస్ ఇవ్వను. ఇది జస్ట్ నేను ఈరోజు ఏం చేసినాను అన్నదే ఈ వీడియో. మామూలుగా మన సబ్స్క్రైబర్స్కి అయితే తెలిసి ఉంటుంది. మన హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. మొన్న వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా జరిగింది. అట్లనే మీ అందరికి కూడా ఆ వీడియో చాలా బాగా నచ్చింది. చాలామంది కామెంట్స్ చేసినారు, వ్రతం చాలా బాగా చేసుకున్నారు, అట్లనే పిల్లలు కూడా చాలా బాగున్నారు అని మీరు మెసేజ్ చాలామంది డిఎమ్స్ చేసినారు, కామెంట్స్ చేసినారు. సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అట్లనే చాలామంది అడిగినారు మన రిటర్న్ గిఫ్ట్లో అది ఏదది బౌల్, ఒకటి సెరామిక్ బౌల్ ఉంది కదా, అది ఎక్కడ తీసుకున్నారు అని. ఆ రిటర్న్ గిఫ్ట్స్ యాక్చువల్గా 2 మిగిలిపోయినాయి. ఇవి 2 ఇద్దరు రాలేదు. సో ఇది మామూలు జాకెట్ పీస్ ఏదో. ఇవి అరేంజ్ చేస్తుంది బయట చేసుకర్రా. ఇది పసుపు కుంకుమ, ఇవి చాలా బాగా నచ్చినాయంట అందరికీ. ఇది చాలా బాగున్నాయి. అట్లనే కలర్స్ ఉన్నాయి దీంట్లో. ఇది ఒక బాక్స్లో 4 కలర్స్ ఉంటాయా? బాక్స్లో 4 కలర్స్ వచ్చినాయి. ఓకే, ఒక్కొక్క అంటే 4 కలిపి ఎంత? 4 కలిపి $33. ఓకే, 4 కలిపి $33 అంట. ఎక్కడ తీసుకున్నాం? అమెజాన్. సో అమెజాన్లో తీసుకున్నాం దీనిని మేము. 4 కలిపి $30 అంట. మీకు కావాలంటే ఇక్కడ స్క్రీన్ షాట్ వస్తుంది చూడండి. దీన్ని అమెజాన్లో తీసుకున్నాం. డిస్క్రిప్షన్ లింక్ పెట్టచ్చు కానీ వద్దు. అట్లనే కొంతమంది అడిగినారు, అన్న మీరు కూలీ మూవీకి కానీ వార్ 2 కానీ పోయి ఎట్లా ఉందో చెప్పండి అని. యాక్చువల్గా అంటే నేను కూలీ మూవీకి అయితే పోదాం అనుకున్నాను. సో ఈరోజు కొంచెం ఫ్రీగానే ఉన్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతా ఉంది. 7:30కి ఒక షో ఉంది, అది చూస్తే కొంచెం ఖాళీగానే ఉన్నాయన్నమాట. అంటే సీట్లు ఉన్నాయి. సో బుక్ చేసుకొని వెళ్దాం అనుకుంటా ఉన్నా. వీలైతే ఎవరు రారు నాకు తెలిసినంత వరకు. వస్తారా? వాళ్ళిద్దరైతే ఎట్లా రారు, ఇంకా ప్రతి ఒక్కటి వస్తే ఒక కాల్ రావచ్చు. కాకపోతే మేము ఎక్కువ మూవీస్కి అయితే వెళ్ళాము. వీలైతే ఏవో మూవీస్కి పోతుంటారు. మొన్ననే వాళ్ళ ఫ్రెండ్స్తో సూపర్ మ్యాన్ పోయేసి వచ్చినారు. మేము మొత్తం ఫ్యామిలీ అంతా లాస్ట్ మూవీ పోయినది ఏది? హనుమాన్ వెళ్ళినాము. హనుమాన్ కన్నా ముందు కల్కి కూడా ఫ్యామిలీతో పోయినామా? ఓకే, అంతకుముందు వాల్తేరు వీరయ్య కన్నా ముందు కబాలి. చాలా గ్యాప్ వచ్చింది. కబాలి తర్వాత వాల్తేరు వీరయ్య పోయినాము. వీళ్ళైతే పోయేస్తుంటారు. ఒక్కోసారి వాళ్ళ ముగ్గురు కూడా పోతారు. నాకు ఆ మూవీస్ నచ్చవు. సో వాళ్ళ మూవీస్ నాకు నచ్చవు, నా మూవీస్ వాళ్ళకి నచ్చవు. కూలీ తెలుగు ఇది వచ్చేసి ఆగస్ట్ 13th 7:40కి, మాకైతే ఆగస్ట్ 13th అవుతుంది. అట్లనే ఇండియాలో అయితే ఆగస్ట్ 14th అనుకుంటా రిలీజ్. ఈ లాస్ట్ ఒక సీట్ ఉంటే తీసుకున్నాను. ఈ మూవీ టికెట్ వచ్చేసి అడల్ట్కి $21, అట్లనే ఫీజు అండ్ ట్యాక్స్ ఇవన్నీ కలిపి కరెక్ట్గా $24 అయింది. $24 అంటే దాదాపుగా 2000 రూపీస్. ఈ కూలీ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో యుఎస్లో 2000 రూపీస్ టికెట్. మన ఇండియాలో ఎంత ఉందో ఒక్కసారి కామెంట్లో రాయని చూద్దాం. ఇప్పుడు టైము 7 అవుతా ఉంది. ఇంకా నేను స్టార్ట్ అవుతున్నాను. నువ్వు రానండి కొద్దివే. అక్కడ రీగల్లో హ్యారీ పాటర్వి టాయ్స్ కొని అమ్ముతున్నారు. అవి ఎంత పెద్దగా ఉన్నాయి, ఏవేవి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. ఎందుకు మూవీ స్టార్ట్ అయిందా? మూవీ మళ్ళీ థియేటర్స్ లో పెడుతున్నారు. సో అప్పుడే టాయ్స్ వచ్చినాయి. మరి టాయ్స్ అంటే టాయ్స్ కాదు, అంటే లైక్ పాప్కార్న్ బకెట్, కూల్ డ్రింక్, కప్, అట్లాంటివి ఉన్నాయి. కానీ 4 హౌసెస్ ఉన్నాయి చూడు, అవన్నీ వచ్చినాయి. అవునా? రా మరి పోదాం, రా చూద్దాం రా. జున్నుకి వర్క్ ఉంది. సరే నేను పోయేసి వస్తాను మరి.
దాదాపు 11 అవుతుంది, ఇంకా మీరు పడుకుంటారేమో. నాకు ఫుడ్ మళ్ళా డిన్నర్ అక్కడ పోయేసి వస్తా ట్రక్కుల దగ్గరికి. ట్రక్కు పోయి మంచి ఎగ్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకుంటా, వచ్చి హ్యాపీగా తినుకుంటా ఉంటా. 7:40కి మూవీ అంటే దాదాపు 8కి స్టార్ట్ అవుతుంది. మూవీ వచ్చేసి 2 hours 50 minutes అంట, దాదాపు 11 అవుతుంది. 11 నుంచి మనం ఇంటికి రావడానికి 11:30 అవుతుంది. మధ్యలో ఎక్కడన్నా స్టాప్ అయ్యి ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకొని తినుకుంటా కొంచెం ఎడిటింగ్ చేసేసి వెంటనే అప్లోడ్ చేస్తా. ఓకేనా? బాయ్ బాయ్. నువ్వు మన్ను అన్నారా కనీసం? మోనికా సాంగ్ కదా. ఓకేలే, ఓకే బాయ్ బాయ్. ఆ థియేటర్ మన ఇంటి దగ్గర నుంచి 30 minutes టైం పడుతుంది. ఇంకా డైరెక్ట్గా బయలుదేరుతున్నాం. చాలామంది అడుగుతున్నారు మన బైక్ ఉందా అమ్మేసినారా అని. మన బైక్ అయితే ఉంది, ఎప్పటికీ మనతోనే ఉంటుంది, కాకపోతే ఎక్కువ తీసుకొని పోవడం లేదు. నేను కూడా మూవీస్కి వెళ్ళడం చాలా తక్కువ, అంటే పెద్ద పెద్ద మూవీస్కి మాత్రమే వెళ్తాను, అన్ని మూవీస్కి అయితే వెళ్ళను. లాస్ట్ వచ్చేసి నేను పుష్ప టూ వెళ్ళొచ్చినాను ఒక్కనే. మరి దాని తర్వాత ఇది. ఇప్పుడే థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈ థియేటర్ పేరు రీగల్ స్టేడియం 14. ఇందులో తెలుగు మూవీస్ వస్తాయి. అట్లనే ఇంకొకటి ఉంది సినీమార్క్ అని ఉంటుంది. సో ఆ సినీమార్క్ అండ్ ఈ రీగల్లోనే తెలుగు మూవీస్ వస్తాయి. ప్లస్ ఇందులోనే తమిళ్ మూవీస్ కూడా ఇప్పుడు, అంటే మన కూలీ తమిళ్ కూడా ఇందులో ఇప్పుడు 7:40కి ఇది అయితే అది కూడా అంతే, అదే టైమింగ్స్ అనుకుంటా. తమిళ్ అండ్ తెలుగు రెండు ఉన్నాయి ఇప్పుడు. ఇప్పుడు టైము 7:30 అయింది. ఇంకా కొంతమంది అయితే వీళ్ళు తమిళ్ మూవీకి చాలామంది వచ్చినారు. తెలుగు వాళ్ళు అయితే ఇంకా ప్రస్తుతానికి కనిపించలేదు. ఇదే థియేటర్ మొత్తం. ఇందులోనే స్క్రీన్స్ ఉన్నాయి, 14 స్క్రీన్స్ ఏమో ఉంటాయి అనుకుంటా. 7:40 అంటే దాదాపుగా అంటే ఒక 15 minutes తర్వాత, అంటే దాదాపు 8కి స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఇంకా యాడ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. ప్రస్తుతానికైతే నేను ఒక్కనే ఉన్నాను, ఇంకెవరన్నా కనిపిస్తారు తెలిసిన వాళ్ళు. జున్ను ఇందాక చెప్పింది కదా హ్యారీ పాటర్వి టాయ్స్ అమ్ముతున్నారని. ఇవి ఇక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి టాయ్స్. హ్యారీ పాటర్ మూవీ వస్తుందంట ఇప్పుడు, దానికి ఇవన్నీ అమ్ముతున్నారు. ఇప్పుడు టైము 7:40 అయింది. ఇంకా లోపలికి వెళ్ళేసి కూర్చుందాం అనేసి వెళ్తున్నా. నేను ఒక్కనే అయిపోయినా, లోపల ఉంటారు ఇంకా. ఏమో కూలీ మూవీ కదా, కొంచెం పెద్ద మూవీ చూద్దామని వస్తే ఏం పని లేదు. సో ఇది తమిళ్ మూవీ. ఇది 7:30కి స్టార్ట్ అయింది. ఇది 7:30 ఇంకా స్టార్ట్ అవ్వాలా. ఇంకా అవ్వాలా. దీంట్లో ఉన్నారు, ఎట్లున్నారు పరిస్థితి. దీంట్లో కూడా తక్కువ మందే ఉన్నారు. కానీ పోస్టర్లన్నీ తమిళ్లోనే ఉన్నాయా? తెలుగే కదా. 7:40 తెలుగు అంట. తెలుగు పోస్టర్లు రాలేదనుకుంటా. ప్రస్తుతానికైతే ఎవరు రాలేదు, కాకపోతే ఫుల్ అయిపోయినాయి, దాదాపుగా ఫుల్ అయిపోయినాయి, కానీ రాలేదు ఎవరు.
ప్రస్తుతానికి అయితే ఎవ్వరు లేరు, ఒక్కరు కూడా లేరు. కాకపోతే ఫుల్ అయిపోయినాయి, మొత్తం ఫుల్ అయిపోయినాయి. ఇంకా వస్తారు. 7:40 అంటే 8కి స్టార్ట్ అవుతుంది. సో ఇంకా ఇప్పుడు 7:40 అయింది అంతే. సో మనం కూడా ఇక్కడ కూర్చొని ఏం చేస్తాం, బయటకు వెళ్తాం. ముగించేద్దాం. వీళ్ళందరూ కూడా మూవీకి వచ్చినారు. ఇప్పుడు టైం 11 అయిపోయింది. మూవీ అయితే బాగుంది, పర్లే, బాగుంది. ఓకే మరి, ఓకే బాయ్, థ్యాంక్ యూ. ఇప్పుడు టైం 11 అయింది, ఇంకా ఇంటికి స్టార్ట్ అవుతున్నాను. యాక్చువల్గా ఇంత లేట్గా మూవీస్ ఎప్పుడు అవ్వవు, ఎందుకంటే మామూలు 12:30 నుంచి స్టార్ట్ అవుతాయి షోస్. ఈ రోజు ఏమో ఇది 7:40కి స్టార్ట్ అయింది. అంతకుముందు షోస్ అయితే ఏం లేవు. నార్మల్గా 12:30, 1:30, 12:30 ఉండేటివి, అంటే మధ్యాహ్నము. ఈవినింగ్ కల్లా అయిపోయేది. ఇప్పుడు చూస్తే 7:40కే ఉన్నింది ఫస్ట్ షో. మొత్తానికి మూవీ అయిపోయింది. మూవీ ఎట్లా ఉంది అంటే, మెయిన్ ఏంటంటే ఇది రివ్యూ కాదు. ఏ మూవీకి కూడా నేను రివ్యూస్ ఇవ్వను. ఇది జస్ట్ నేను ఈరోజు ఏం చేసినాను అన్నదే ఈ వీడియో. మామూలుగా మన సబ్స్క్రైబర్స్కి అయితే తెలిసి ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే చెప్తున్నాను. నేను రివ్యూస్ ఇవ్వడానికి నేను మూవీకి వెళ్ళలేదు. ఈరోజు జస్ట్ ఫ్రీగా ఉన్నాను కాబట్టి మూవీకి వెళ్ళేసి వచ్చినాను. సో మూవీ ఎట్లుందంటే, మూవీ ఒక్కసారి అయితే చూడొచ్చు. ఎందుకు అంటే మన ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా ఆ లెవెల్లో లేదు. ఎందుకు అంటే ఆ డైరెక్టర్ పెద్ద డైరెక్టరు, చాలామంది హీరోస్ ఉన్నారు, పెద్ద మ్యూజిక్ డైరెక్టరు. సో ఇవన్నీ కూడా చాలామంది హీరోస్ కూడా ఉన్నారు కదా. ఇవన్నిటి మీద చూస్తే మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా లేదు. ఒక్కసారి అయితే చూడొచ్చు. మూవీ చూసే కొద్దీ ఇంకా ముందుకు ఏమైనా బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది, కానీ అంత లోపల మూవీనే అయిపోతుంది. మెయిన్ అన్నిటికన్నా నాకు బాధ వేసినది ఎక్కడంటే హీరో ఉపేంద్రకి అయితే అస్సలు ఆ క్యారెక్టర్లో ఏమీ లేదు, ఎక్కువసేపు కూడా కనిపించరు. సో అదొక్కటి ఇంకా ఎక్కువ బాధ వేసింది నాకు. సో మొత్తానికైతే ఒక్కసారి అయితే చూడొచ్చు, రజనీకాంత్ గారి కోసము ప్లస్ ఆ డైరెక్టర్ కోసము అట్లా ఒకసారికి అయితే చూడొచ్చు. ఫైట్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ అవన్నీ కూడా మనకి ఒకసారి అయితే చూడొచ్చు. అది విషయం మొత్తానికి. ఈ వీడియోని ఇప్పుడే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాను. దాదాపు ఒక 2 hours టైం పడుతుంది. 2 కానీ 3, 2:30 కానీ అయిపోతుంది. ఇంకా అప్పుడు పబ్లిష్ చేసేసి పడుకుంటాను. సో ప్రస్తుతానికైతే అది విషయము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్తే.